రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ రెడీ అయింది. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. దీనిలో భాగంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ సీతారామ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ములకలపల్లె మండలం పూసుగూడెం కమలాపురం వద్ద పంప్ హౌస్ లో ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఝాన్సీ ఖమ్మం ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టు పనులను చాలా వేగవంతంగా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంప్ హౌస్ ట్రయల్ రన్ కు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో మూడో ట్రయల్ రన్ ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ప్రాజెక్టుకు తొలి ఫలితాలు గోదావరి జలాలను పూర్తిగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా రాజు అనుసంధానంగా ఏర్పాటు చేసిన కాలువకు సంబంధించి పనులను పూర్తి చేసుకుని జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైరా, మదిర, సత్తుపల్లి ప్రాంతాలకు గోదావరి జలాలను అందించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 80% కూడా పనులు పూర్తయినాయి. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 9 లక్షల ఎకరాలు సాగునీరు అందించాలనే ప్రధానమైన లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును చాలా యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం రాజీవ్ కాలువ అనుసంధానం పేరుతో దాదాపుగా 1,20,000 ఎకరాలను తొలి ఫలితంగా ఇప్పుడు వర్షాకాల సీజన్ కు సంబంధించినటువంటి గోదావరి జలాలను అందించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పూర్తి స్థాయిగా జాతికి అంకితం చేసేందుకు మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన పనులను పరిశీలించేందుకు మంత్రి బృందం పర్యటించనుంది. అదేవిధంగా వైరాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు కూడా దీనికి సంబంధించి కూడా ప్రకటనలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సీతారామ జలాలను భద్రాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందించేందుకు శీఘ్రంగా పనులు వేగవంతం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సైదులు.